ఎల్లారెడ్డి పెద్ద చెరువులో శవాలుగా తేలిన ఆ మూడు బాడీలు ఎవరివి? ముగ్గురు కలిసే ఆత్మహత్య చేసుకున్నారా లేక వేరే వ్యక్తుల హస్తం ఉందా? అసలు ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గర ఏం జరిగింది? చనిపోయిన ముగ్గురు వ్యక్తుల మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఈ విషయాలన్నీ తెలియాలంటే కథలో మరింత ముందుకు వెళ్దాం పదండి. కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలం అట్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్ట వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోయారు. ఇక మృతి చెందిన ముగ్గురిలో ఇద్దరు పోలీస్ జాబ్ చేస్తున్న వారి. అయితే ముగ్గురు వ్యక్తులు బిక్కనూరు మండలం ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, ప్రైవేట్ ఉద్యోగి నిఖిల్ గా పోలీసులు గుర్తించారు. ఇక విచిత్రం ఏంటంటే చనిపోయిన ముగ్గురు కూడా ఆర్థికంగా బాగా ఎదిగిన వారేనని, అలాంటి వారి ఆరోగ్యం కూడా ఎలాంటి సమస్యలు లేవని పోలీసుల ప్రాథమిక నివేదికలో తెలిసింది. మరి వారు ఎందుకు చనిపోయారు? కానిస్టేబుల్ శృతి ఒంటి మీద గాయాలు ఎందుకున్నాయి? అసలు ఆ రాత్రి వారి మధ్య ఏం జరిగిందో తెలియడం లేదని ప్రస్తుతం పోలీసులు ప్రత్యక్షంగానే చెప్తున్నారు. కానిస్టేబుల్ ఒంటి మీద గాయాల. అవును, చనిపోయిన ముగ్గురిలో ఒకరు మహిళ, అందులోనూ ఆమె బీబీపేట్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలం వద్ద బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ కార్, శృతి, నిఖిల్ చెప్పులు దొరికాయని పోలీసులు చెప్తున్నారు. ఇదంతా బానే ఉంది, మరి వారి మృతికి గల కారణాలేంటని నెటిజన్స్ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. అయితే బీబీపేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న సాయి కుమార్, బీబీపేట్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ శృతి, ఇక బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన నిఖిల్ అనే యువకుడు, ముగ్గురు కూడా చెరువులో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు. దానికి తగ్గట్టే ఘటనా స్థలం వద్ద ఎస్ఐ సాయి కుమార్ సొంత కారు, అలాగే శృతి, నిఖిల్ చెప్పులు దొరికాయి. అక్కడ నాలుగో వ్యక్తి ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు. దీన్ని బట్టి వారు ముగ్గురు అనుకునే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీస్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మరి ముగ్గురు అనుకునే ఆత్మహత్య చేసుకుని ఉంటే మహిళా కానిస్టేబుల్ ఒంటి మీద ఎందుకు గాయాలున్నాయని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు శృతికి మిగిలిన ఇద్దరికి సంబంధం ఏంటని పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ధైర్యంగా కేసులను ఛేదించాల్సిన పోలీసులే ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటని స్థానికులు అడుగుతున్నారు.
ముగ్గురి మరణాలకు గల కారణాల కోసం వారి కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం 3 బాడీలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీ సింధు చెప్పారు. ఈ పోస్ట్ మార్టంలో శృతి ఒంటి మీద ఉన్న గాయాలపై ఒక క్లారిటీ వస్తుందని ఆమె తెలిపారు. అలాగే మృతుల కుటుంబ సభ్యులను కూడా విచారిస్తామన్నారు. వారి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ని కూడా పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఈ డెత్ మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు కూడా స్పష్టం చేశారు.